వెల్కమ్ టు రజియా ఛానల్. కందిపప్పు దోసకాయ. నాటు కందిపప్పు 2 సార్లు కడుక్కోవాలి, మంచిగా వాష్ చేసుకోవాలి. 2 టమాటాలు, 2 దోసకాయ పప్పు, పచ్చిమిర్చి, దోసకాయ పప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. దోసకాయలు కట్ వేసుకోవాలి, ముక్కలు వేసుకోవాలి. కారం సరిపడా మనకు చీకు సరిపోయినంత కారం వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ కొంచెం. నాటు కందిపప్పు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి గడ్డ తెచ్చాను. కందిపప్పు మంచిగా 2 సార్లు కడిగి సరిపోయేంత వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసుకొని మనకు కావాల్సిన వేసుకోవాలి. దోసకాయ టమాటా వేసాను నేను. దోసకాయ టమాటా వేస్తున్నాను. పచ్చిమిర్చి రుచికి సరిపోయేంత పచ్చిమిర్చి, మన కారం ఎంత తింటామో అంత చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఒక 4 విజిల్ వస్తే ఉడికిపోతుంది. మెత్తగా ఉడుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కచ్చపక్క ఉడికితే సరిపోతుంది దీనికి. దోసకాయ టమాటాకు అయితేనే బాగుంటుంది. కొంచెం ఉల్లిగడ్డ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పటి వరకు పప్పు తయారు చేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం చింతపండు నానబెట్టుకున్నా ఫ్రెండ్స్. ఎండాకాలం వస్తుంది కాబట్టి వేసుకుంటున్నా. అవసరం అయితే వేసుకొని, లేకపోతే నేనైతే వేస్తున్నా. ఇప్పుడైతే నేను రొట్టె చేస్తున్నా, చపాతీ చేస్తున్నా. పప్పు చపాతీ ఫ్రెండ్స్. మెత్తగా ఉడికింది, ఇలా ఉడకాలి. కొంచెం ఉప్పు వేసుకోండి సరిపోకుంటే. నేను మిర్చిలో వేసిన కాబట్టి కొంచెం వేస్తాను. కావాలంటే వేడి వాటర్ కూడా కొంచెం వేసుకోండి. పల్చగా కావాలంటే ఇలా, కావాలంటే ఇలాగే పోపు వేసుకోండి. చింతపండు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. నా కాడ ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు ఫ్రెండ్స్. చెంచాలు నూనె వేసుకున్నాం. కడాయి పెట్టుకొని వేడైనాక పోపు గింజలు, ఉల్లిపాయలు దంచుకొని వేసుకొని, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు లేదు కాబట్టి వేస్తాను. ఆకుకూర పప్పులనే నేను ఉల్లిగడ్డ వేస్తాను. దోసకాయ పప్పులో వేయను. పోపు మంచిగా అయితేనే మంచిగా రుచి ఉంటుంది. ఇష్టం మంచిగా ఉంటుంది పప్పు. ఎప్పుడైనా పోపు మంచిగా పెట్టుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఇలా మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ అరోమా మంచిగా పప్పు పట్టుకుంటుంది. చపాతీ చేస్తున్నాను ఫ్రెండ్స్. పప్పు చపాతీ కూడా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా కొరకు చపాతీ, మా పిల్లల కొరకు జొన్న రొట్టె, నా కొరకు జొన్న రొట్టె వేడి బాటర్ పోసుకోవాలి. పప్పు చూడండి ఇంత మంచిగా వచ్చింది. చపాతీ, పప్పు, జొన్న రొట్టె. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.